ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము త్వరగా దేవుని కార్యములను మర్చిపోతున్నావా అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. త్వరగా దేవుని అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మర్చిపోతున్నావా? 105వ కీర్తన, 106వ కీర్తన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన విధానము, దేవుని అద్భుత కార్యములను తెలియజేస్తూ ఈ కీర్తనలో కీర్తనకారుడు 13వ వచనంలో అంటారు, వారు త్వరగా దేవుని కార్యములను మరచిరి. వారు త్వరగా దేవుని అద్భుత కార్యములను మరచిరి. వారు దేవుని నడిపింపు కొరకు కనిపెట్టలేదు. దేవుని సలహా కొరకు, దేవుని నడిపింపు సూచన కొరకు, ఆయన ఆజ్ఞ కొరకు కనిపెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలు చూచినటువంటి అద్భుతములు ఇంకెవ్వరు చూడలేదు. అటువంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో చూసినారు. ఎర్ర సముద్రం చీలడం, సముద్రంలో వారు మునిగిపోవడం, తెగుళ్ళు ఐగుప్తు మీదకి రావడం, బండ నుండి నీళ్లు రావడం, ఆకాశం నుండి మన్నా రావడం, ఇటువంటి అనేక అద్భుతాలు చూసినారు. ఇన్ని అద్భుతాలు చూచినటువంటి వీరు ఎందుకు పడిపోయినారు అంటే, వారు తమ జీవితాలలో వారి కోరికలను దేవుని కంటే పెద్ద స్థాయిలో ఉంచినారు. వారి కోరికలు, వారి ఇష్టము, వారి అలవాట్లు, వారి జీవితంలోని అనేకమైనవి దేవుని కంటే పెద్దగా కనబడ్డవి. కనుక దేవుని కన్నా ఎప్పుడైతే కోరికలు, అలవాట్లు పెద్దగా కనబడతాయో అప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం అనేది చాలా చిన్న విషయం అవుతుంది. దేవుని స్థానము మన జీవితంలో ఉన్నతమైనదైతే కోరికల అలవాట్లు చిన్నగా కనబడతాయి. కోరికల అలవాట్ల కొరకే దేవుని దగ్గరకు వచ్చేవారు, కోరికలు తీరడం కొరకు ప్రభుపై దగ్గరకు వచ్చేవారు, కోరికలు నెరవేర్చుకోవడానికి వచ్చేటువంటి వారు, వీరందరి దృష్టిలో దేవుడు ఎట్లా గొప్ప అవుతారండి? దేవుని స్థానము మన జీవితంలో ఎక్కడుంది? ఇశ్రాయేలు దేవుని స్థానాన్ని ఆ అరణ్య యాత్రలో ఆకలితో ముడిపెట్టిండ్రు, అలవాట్లతో ముడిపెట్టిండ్రు. వారు ఎక్కడికి వెళ్ళినా వారికి కోరికలు, ఆలోచనలు, ఆశలే గుర్తొచ్చినాయి. కానీ వారు దేవునితో సంబంధము, దేవునితో జీవితము, దేవుడు చేసిన కార్యముల ఎడల కృతజ్ఞత, ఇవన్నీ మర్చిపోయినారు. వారి హృదయ స్థితి సరిగ్గా లేదు. వారి హృదయ స్థితి ఒకవేళ సరిగ్గా ఉండి వారు దేవుణ్ణి చూడవలసిన విధానంలో చూసి, ప్రేమించవలసిన విధానంలో ప్రేమించి, దేవునితో నడవలసినటువంటి విధానంలో నడిచి ఉండినట్లయితే ఈ అద్భుత కార్యములు వేరేలాగా ఉండేవి. ఆ స్థితి లేనప్పుడు ఎంత గొప్ప అద్భుతం జరిగినా, ఎంత గొప్ప కార్యం జరిగినా అవి వారి దృష్టిలో పెద్ద విషయాలుగా లేవు. ఇదే బాధాకరమైన విషయం. ఎందుకు త్వరగా మర్చిపోయినారు? అంత గొప్ప కార్యం ఎందుకు మర్చిపోయినారంటే, వారి హృదయంలో దేవునికి సరైన స్థానం లేదు, సముచితమైనటువంటి స్థానం లేదు. కనుక వారు దేవుని నుండి తొలగిపోయినటువంటి వారైనారు. వారి హృదయము వారి అధీనంలో లేదు. వారి హృదయము వారి దురాశలతో నిండిపోయింది కనుక దురాశలు వారి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాయి, కోరికలు వారి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఒక తెగులు సోకినటువంటి ఎలుక ఏం చేస్తుందంటే, పిల్లిని అదే వెతుక్కుంటూ పోతుందంట. ఎందుకు పిల్లిని వెతుక్కుంటూ పోతుంది? పిల్లిని వెతుక్కుంటూ వెళ్తే ప్రమాదం కదా. శరీరంలో ఎప్పుడైతే ఆ తెగులు వచ్చిందో ఎలుక మెదడుకి తెలుసు అంటే ఇది ఎట్లా బ్రతకదు, ఒకవేళ ఇది ఇంకా ఇతర ఎలుకల దగ్గరికి వెళ్తే ఈ వ్యాధి మిగతా ఎలుకలకు సోకుద్ది కనుక ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది త్వరగా చనిపోవడానికి పిల్లి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఈ దురాశలు, కోరికలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళవంట, నాశనం వైపు తీసుకెళ్తాయి. మేలు దగ్గరికి తీసుకెళ్ళవు, కీడు వైపు తీసుకెళ్తాయి. దేవుని నుంచి దూరపరుస్తూ ఉన్నాయి. భూమి మీద సుఖాన్ని, సౌఖ్యాన్ని, అనవసరమైన వాటన్నిటిని వెతుక్కుంటూ వెళ్ళి దురాశల్ని వెతుక్కుంటూ వెళ్తున్న వారు, దేవుని విస్మరిస్తున్నటువంటి వారు త్వరగా దేవుని కార్యములను మర్చిపోయేటువంటి వారు.
దేవుని స్థానం మన జీవితంలో పదిలమైతే ఆయనతో సంబంధం నిలుస్తుంది, కృతజ్ఞత గల జీవితం ఉంటుంది. కనుక అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దేవుడు ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.